చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు రోడ్డు మీద పడడానికి కారణం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? మాకు భరోసా అనేటువంటిది ఇవ్వడం లేదు గవర్నమెంట్. మా పెన్షన్ అంటే మా హక్కు అయినటువంటి పెన్షన్ మాకు ఇవ్వకుండా ప్రచారం చేస్తున్నది కాబట్టి ఈ విధంగా ఉద్యమం కోసం ఈ రోడ్డు మీదకి రావడం అనేటువంటి ఏంటి ఈ విజ్ఞాపన సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మాకు 2003 డిఎస్సి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమో ఆధారంగా మరియు కోర్టు తీర్పు ఆధారంగా మేము అర్హులం కాబట్టి మా న్యాయమైన కోరికను పరిశీలించి మాకు అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు సైతం ఎవరైనా సమస్యలు చెప్పుకోవచ్చని మంత్రులు అందుబాటులో ఉంటారు అన్నప్పుడు మీరు విజ్ఞాపన సభ అని ఇక్కడ పెడుతున్నారు. ఎందుకు మీరు దరఖాస్తు చేసి ఒక వినతి పత్రం మంత్రులకు ఇవ్వలేకపోయారా? వినతి పత్రం మంత్రులకు ఇవ్వడం జరిగింది. ఒకసారి కాదు పలుమార్లు చాలా సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టించుకోలేదని కాబట్టి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. మీరు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రివర్గం కానీ ఏమని చెప్పారు? మీకు తప్పకుండా అవలైతే చూస్తాము, మీకు మేము ఎప్పుడు కూడా మీకు అనుకూలంగానే ఉంటామని చెప్పడం జరిగింది. కానీ అది జరగడం లేదు. మాటలు మాత్రం జరుగుతుంది కానీ చేతుల్లో జరగడం లేదు. ఈ రోజున ఒక ఏరియా నుంచి మాత్రమే వచ్చారు ఉపాధ్యాయ సంఘాలు, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2003 డిఎస్సి ఎవరైతే పొందినటువంటి ఎవరైతే ఉద్యోగోపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. నూతన పెన్షన్ విధానానికి పాత పెన్షన్ విధానానికి తేడా ఏంటి? మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? నూతన పెన్షన్ విధానంలో ఒక ఉద్యోగికి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగి భరోసా, ఆర్థికపరమైనటువంటి భరోసా అనేది లేదు. స్పెషల్ కేసు అందులో మాకు ఇక్కడ సిపిఎస్ గురించి మాత్రం మొత్తం సిపిఎస్ గురించి మేము మాట్లాడడం లేదు. మాది స్పెషల్గా ఏంటంటే 2003 డిఎస్సి వాళ్ళకు మాత్రమే మేము అర్హత ఉండి కూడా మేము బలవంతంగా నూతన పెన్షన్లోకి విధానంలోకి నెట్టివేయబడ్డాం కాబట్టి మా యొక్క బాధను మా యొక్క ఆక్రోశాలను ఇక్కడ చెప్పుకోవడానికి మేము రావాలి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సభ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి పోనట్లయితే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ఇంతకంటే ఇంకా ఎక్కువ రేంజ్లో కూడా మేము మా ప్రయత్నం మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడికి ఒక్క ఉపాధ్యాయ సంఘాలు ఉన్నారా, లేకుంటే వివిధ విభాగాల వృత్తిలో కొనసాగుతున్న ఉద్యోగస్తులు కూడా ఉన్నారు? ఎక్కువ ఉపాధ్యాయ సంఘాలు అన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు ఉంది మాకు. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాకపోతే ఉపాధ్యాయులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలనుకున్న మాట రేవంత్ రెడ్డి గారికి మేము అదే చేసే విజ్ఞప్తి ఏంటంటే అతి త్వరలో మా కోరికలు మళ్ళీ అతి త్వరలో మాకు కోర్టు తీర్పును అమలు చేయవలసిందిగా మేము తెలుపుతున్నాం. అంటే కోర్టు హైకోర్టు మీకు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు కింద మళ్ళీ రీపిటిషన్ మేము చేసేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు మీకు ఫేవర్ గా ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు అంటే ఏం చెప్తుంది? అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఎన్నిసార్లు విజ్ఞప్తించిన ఎందుకు అమలు చేయడం లేదానికి కారణం మాకు తెలియదు. అంటే కేంద్రం జీవో కూడా పాస్ చేసింది. కేంద్రం జీవో పాస్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఆ జీవో అమలు చేయడం లేదు.